ఒరే ప్రసాద్, చెప్పండి సార్. మన ఇన్స్పెక్టర్ అక్కడ వస్తానని ఫోన్ చేశారు. అలాగే సార్. ఆయన ఏం అడిగినా గానీ కాదనకుండా అన్ని చేసి పెట్టరా. ఖచ్చితంగా చేస్తాను సార్. ఒరే ప్రసాద్, మనకు కావాల్సిన ఇన్స్పెక్టర్ రా, అన్నీ దగ్గరుండి చూసుకో. మీరే కంగారు పడకండి, ఎప్పుడు వచ్చే ఇన్స్పెక్టర్ గారే కదా సార్, నేను చూసుకుంటానులే సార్. అవునవును, ఆయనే. వచ్చినట్టున్నారు. లోపలికి వెళ్ళండి. ఇదిగో చూడు బాబు. సార్, మీ నాన్నకు నువ్వు ఫోన్ చేసి ఫాలోఅప్లో ఉండు. 5 లక్షల డబ్బులు తీసుకుని రావాలి, లేదంటే ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళరు. నేను ఇంకో 2 గంటల్లో మళ్ళీ ఇక్కడికి వస్తాను. సరే, ఓకే సార్. అలాగే సార్. వెళ్ళి చూసుకోరా. సార్ తీసుకోండి సార్. నువ్వు జాగ్రత్త, వాళ్ళని చూసుకుంటుండు. ఓకే సార్. మీరు ఎక్కడే ఉన్నాడయ్యా? అలాగే సార్. నువ్వు పోనీ. అరే, లైట్ దానంతటదే. ఒరే నాయనా, అలాగే నా ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టవా? ఉన్నదే ఒకే ఒక ఛార్జర్, కాసేపు నాది ఛార్జ్ అవనే. ప్లీజ్, నీ ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత నా ఫోన్ కూడా పెట్టు. ఒరే ప్రసాదు, ఈ గెస్ట్ హౌస్లో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మారుస్తున్నారు కానీ ఈ ప్రసాద్ గాని మాత్రం మార్చట్లేరు. మనిషిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాడు. సార్, ఏం కావాలి సార్ మీకు? ఎరా, ఆ మాట కొంచెం ప్రేమగా అడగొచ్చుగా. ప్రేమగా అడగడానికి నేను మీ పిల్లనా? అంత అవసరమా సార్ మీకు? రేయ్, 2 చాయ్లు, 1 వాటర్ బాటిల్ పట్టుకురా. వాటర్ బాటిలా లేదా క్వార్టర్ బాటిలా? అది తర్వాతలే కానీ ముందు వాటర్ బాటిల్ తీసుకురా. పోరా, మాకు కూడా నవ్వడం వచ్చు. ఈ ఘోరం మనం అనుభవించాలని ఉంది. ఘోరం సార్. గవర్నమెంట్ జాబ్ అయినా తప్పట్లేదు. అవును.